సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టైం అయితే 7 అవుతుంది ఫ్రెండ్స్. ఈ పొలాల పొయ్యి మీద చికెన్ కర్రీ అన్నం వండుతాను, చూద్దాం రండి. ఫస్ట్ ఈ చికెన్ని పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించుకుందాం. ఈ చికెన్లో ఏదైనా బ్యాక్టీరియా అలాంటివి ఉంటే పోతాయి ఫ్రెండ్స్. ఈ చికెను పెద్ద బాయలేదు, శుభ్రంగా 3 సార్లు కడిగాను ఫ్రెండ్స్. కల్లుప్పు కొంచెం, పసుపు సరిపోదు, బాగా బాగా ఈ చికెన్లో ఉన్న నీరంతా పోయేటట్టు ఉడకాలి ఫ్రెండ్స్. పొయ్యి మండింది, పొయ్యి మీద పెట్టుకుందాం. చికెన్ కర్రీకి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అన్నం కూడా బియ్యం కడిగి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఈరోజు అల్లం వెల్లిపాయ పేస్టు రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇంట్లోనే. చూడండి, ఇది 2 నెలలు వచ్చింది మాకు. అల్లం వెల్లిపాయ పేస్టు నిల్వ ఉండాలంటే ఒక చిటికెడు పసుపు, సాల్ట్ కలిపి మనం మిక్సీ పట్టేటప్పుడే కలిపితే ఒక 2 నెలలు అయినా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా రేణుకాదేవి ఇప్పుడే స్నానం చేసింది ఫ్రెష్గా. చొక్కా వద్దంట, చెమటలు పోస్తున్నాయని చొక్కా వేసుకోలేదు, ఓన్లీ డైర్ ఒకటి వేసుకుంది. ఆయి చెప్పు రేణుక, ఆయి చెప్తుంది అందరికీ. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది రేణుకాదేవి. ఆయి చెప్పమ్మా, ఇట్టాను డ్యాన్స్. మా రేణుకాదేవి డ్యాన్స్ బాగా వేసింది ఫ్రెండ్స్. డ్యాన్స్ చెప్పు రేణుక, డ్యాన్స్. చికెన్ ఉడుకుతుంది ఫ్రెండ్స్, పొయ్యి బాగానే మండుతుంది మంట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఉడుకుతుంది, చూద్దాం. చికెను ఉడికింది ఫ్రెండ్స్, దింపుకుందాం. చికెన్ కూర వండటానికి ఈ టపాలు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ టపాలు అయితే చికెన్ బాగా ఉడుకుతుంది, కూర కూడా బాగుంటుంది ఇంట్లో. టపాల వేడైంది ఫ్రెండ్స్, నూనె పోసుకుందాం. పుల్లల పొయ్యి మీద ఏ కూర అయినా టేస్ట్గా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. అన్నం కూడా పుల్లల పొయ్యి మీదే బాగుంటుంది గ్యాస్ పొయ్యి కంటే. చికెను ఉడికింది ఫ్రెండ్స్, చూడండి. మా రేణుకాదేవి ఈ ముక్కలు తినడం కోసం చూస్తుంది, చూడండి. తింటావా? నూనె వేడైంది ఫ్రెండ్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నాయి ఫ్రెండ్స్, చూడండి. పొయ్యి కూడా బాగానే మండుతుంది.
ఉల్లిపాయలు వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయించుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను. ఒకసారి తిప్పుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగింది ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా వేగింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకుందాం. ఇందాకలా ఆవుగొల్లు వేసేటప్పుడు పసుపు వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకుందాం. కల్లుప్పు సరిపోను, ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడు సరిపోను వేసుకుందాం. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఒకసారి తిప్పుకుందాం. పెట్టుకుందాం. చికెన్ వేగింది ఫ్రెండ్స్, చూడండి. పెట్టుకుందాం. కారం వేసుకుందాం, అడుగంటుతుంది. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను ఫ్రెండ్స్, కారం తక్కువ వేసాను. చికెన్ ఉడికేటట్టు ఎసురు పోసుకున్నాం ఫ్రెండ్స్. తిప్పుకుందాం. కొంచెం పోసుకుందాం. చికెను పెద్ద బాయలేరు అంతా. చికెన్ కూర ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. తిప్పుకుందా. ఉడికింది చూడండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే అయిపోయింది ఫ్రెండ్స్. చికెను ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకున్నాం. ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కలిపి మిక్స్ చేశాను. ఇప్పుడు ఇది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొత్తం వేసుకున్నాం. ఒకసారి తిప్పుకుందాం.
కూర వాసన మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్. అన్నం అయితే ఆకలి అవుతుంది. చూడండి ఒకసారి మీరు కూడా. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని దింపుకుందాం. కూర ఉడికింది ఫ్రెండ్స్, దింపుకుందాం. చూడండి కూర ఉడికిపోయింది. మూత పెట్టుకుందాం. ఇప్పుడు అన్నం వండుకుందాం పొయ్యి మీద. చూడండి మా రేణుకాదేవి ముక్క కూడా తింటుంది. ఒక ముక్క వేసాను. అవి చెప్పు రేణుక. అన్నం ఒకసారి తిప్పుకుందాం. అన్నం గెంజాలి ఫ్రెండ్స్. ఇప్పుడే ఉడికి పడుతుంది చూడండి, ఆవిరి పడుతుంది. ఇంకా ఒక పావు గంటలో గెంజొచ్చు. అన్నం ఉడికింది ఫ్రెండ్స్, గెంజుకుందాం. వేడి వేడి అన్నం, వేడి వేడి చికెన్ కర్రీ, నిమ్మకాయలు ఉల్లిపాయలు రెడీ ఫ్రెండ్స్. టైం అయితే 9 అవుతుంది. అన్నం ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. అందరం కూర్చొని తింటున్నాము చూడండి. గొంతగంటే అయితే బాగుంది. ఈ గంటకి రాదు ఎట్లా చూద్దాం ఇంకొకసారి. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.